ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవని దీని అర్థం ఏంటో తెలుసా? మనిద్దరం ఎలాంటి పరిస్థితుల్లోనూ విడిపోకూడదు అని మన బంధం గురించి తాళి చెప్తుంది. ఈ తాళి ఎప్పటికీ నీ మెడలోనే ఉండాలని చెప్తుంది. మరొకరి మెడలో తాళి కట్టొద్దని నాకు చెప్తుంది. అవని, ఈ మధ్య చాలామంది ఈ తాళి బరువుగా ఉందని తీసి పక్కన పెడుతున్నారు. అలాంటి వారందరికీ చంపదెబ్బలాంటి సమాధానం నువ్వు. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో. తాళిని దూరం చేసుకునే అవసరం నాకు రాకూడదు. ప్రేమేనే ఏమో. దీనిని నేనెప్పటికీ కాపాడుకుంటాను. ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో. ఏమో ఏమో నువ్వే నేనేమో. ఇంటి ముందుకు రాగానే ఇలా జరిగిందంటే ఇంట్లో ఏదో జరగబోతుందని మనసుకి కీడుగా అనిపిస్తుంది బావా. అలాంటి అపోహలేమీ పెట్టుకోవద్దు. గది నిండా నువ్వు నిండావేమో. నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో. నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో. ఏమో ఏమో ప్రేమేనే ఏమో. ఆగు రుద్రాణి, రుద్రాణి ఆగండి. అడ్డు తప్పుకో. విగ్రహం కోసం ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. ఇప్పుడు మీరు అది తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు. ఏం మనుషులు మీరు? అన్నీ మీరనుకున్నట్టే జరగాలా? నువ్వు తాళి తీయందే నా కూతురు శ్రీకర్కి భార్య ఎలా అవుతుంది? నువ్వు తాళి తీయనప్పుడు ఆ పెళ్లికి అర్థమేముంటుంది? తీసేస్తాను. మీరు కోరినట్టే తాళిని నేను తీసేస్తాను. అవని,
నువ్వేం మాట్లాడుకో బావా. నువ్వు భయపడుతున్న కొద్దీ, నువ్వు లొంగుతున్న కొద్దీ ఇంకా ఇంకా నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటారు. భరించక తప్పదు బావా. అర్థం చేసుకో అవని. అవని, నువ్వు తాళి తీయడానికి మేము ఒప్పుకోమమ్మా. నీకది కూడా మేం మిగల్చకపోతే ఇక మా జన్మ ఎందుకమ్మా? అమ్మవారు మరోసారి ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు. అందుకోసం నేను దేనికోసమైనా సిద్ధపడక తప్పదు మావయ్య. నేను తాళి తీస్తాను అని మీకు మాటిస్తున్నాను. అయితే తీ. మీ ఇంట్లో మీ అమ్మవారి సాక్షిగా మీ కుటుంబ సభ్యుల సమక్షంలో తీసేయ్. ఎందుకింత పంతం పడుతున్నావు రుద్రాణి? పెళ్ళైన తరువాత నా మెడలో కూడా తాళి ఉందని గోల చెయ్యదని నమ్మకం ఏంటి? అందుకనే మరో మాట లేకుండా తాళి తీయాల్సిందే. ఏం ఆలోచిస్తున్నావు? తీయవని తాళి తీ. తీస్తాను, కానీ ఇప్పుడు కాదు, ఇక్కడ కాదు. మరెక్కడా? రేపు జరగబోయే పెళ్లి మండపంలో తీస్తాను. అందరి సమక్షంలో తీస్తాను. రేపటి వరకు ఆగండి. నమ్మొచ్చా? నమ్మండి. నీ మాట మీద నమ్మకం ఉంచి వెనక్కి తగ్గుతున్నాను. అమ్మవారిని మీ ఇంట్లోనే వదిలి వెళ్తున్నాను. వేదవతి గారు, రేపు సిరిపురం గుడిలో నా కూతురు అలేఖ్య పెళ్లి. వరుడు శ్రీకర్ని తీసుకొని తప్పకుండా రండి. నేను నా కూతుర్ని తీసుకొని వెళ్తున్నాను. పెళ్లి తర్వాత కోడలి హోదాలో ఈ ఇంట్లో అడుగు పెడతాను. పద. ఎందుకు తొందరపడి మాటలు ఇచ్చేస్తావు? అమ్మవారు మన ఇంట్లో ఉండాలి బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.